2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. మనం చూపించావురా నా బట్టి ఫోటో తీసుకున్నాడే మొన్న ఊరు వెళ్ళినప్పుడు చాలా ఇష్టం అన్నాడు. అది ఇప్పుడే తీసుకెళ్ళిపోయాడు. వైజాగ్లో జరిగినటువంటి ఒక ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ నిర్వాకానికి ఓ 6 ఏళ్ల బాలుడు బలైపోయాడు. హోంవర్క్ చేయలేదన్న కారణంతో ఆ బాలుడిపై టీచర్ విచక్షణారహితంగా కొట్టడంతో యూకేజీ చదువుతున్న ప్రణయ్ తేజ్ అనే బాలుడు చూస్తుండగానే టీచర్పై కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన స్కూల్ సిబ్బంది దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. టీచర్ కొట్టిన కారణంగానే చనిపోయాడని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఈ హృదయ విదారకర ఘటన 1 టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్లో చోటు చేసుకుంది. దీంతో ఆ బాలుడు చనిపోయినటువంటి ఘటన తర్వాత ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాలుడి తల్లిదండ్రులు కూడా ఈ ఘటన పైన ఇప్పుడు ఆ స్కూల్ టీచర్ పైన కానీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి లక్ష్మి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ లక్ష్మి, ఏం జరిగింది? బాలుడు ఎలా చనిపోయాడు? అప్డేట్స్ ఏంటి? ఆ టీచర్ ప్రస్తుతం ఎక్కడ ఉంది? తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? మనం చూపించావురా నా బట్టి ఫోటో తీసుకున్నాడే మొన్న ఊరు వెళ్ళినప్పుడు చాలా ఇష్టం అన్నాడు. అది ఇప్పుడే తీసుకెళ్ళిపోయాడు. సాయి, ఒక రకంగా విశాఖలో విషాదకర ఘటన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది. మరొక వైపు అనేక రకాల ఆలోచనలకు కూడా తావిస్తోందని చెప్పాలి. టీచర్ కూడా ఊహించి ఉండరు ఆ ఒక్క క్షణాన్ని, అది అంత విషాదంగా మారుతుందని. మరొక వైపు ఒక చిట్టి గుండె భయాన్ని తట్టుకోలేకపోయింది. అంత క్షణంలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి. నిజంగానే ఒక ప్రైవేట్ స్కూల్లో జరిగినటువంటి నిర్వాకం ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది, ఆలోచింప చేస్తుంది అనే విషయంగా కూడా చెప్పుకోవచ్చు. శిక్షించడానికి క్రమశిక్షణకి మధ్య ఏదైతే ఒక లైన్ ఉంటుందో అది ఎప్పుడు ఎలా ప్రమాదంగా మారుతుందో కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి ఈ ఘటన. ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ హోంవర్క్స్ చెక్ చేస్తున్నారు, పిల్లలందరినీ వరుసగా పిలుస్తున్నారు. అప్పటికే ఈ 6 ఏళ్ల ప్రణయ్ తేజ్ భయపడిపోయి అప్పటికే ఏడుస్తున్నాడు గుక్క పెట్టి. ఇప్పుడు ఆ పిల్లాడు వంతు వచ్చినప్పుడు, టీచర్ పిలిచినప్పుడు ఇంకా అతను చిన్నోడు 6 ఏళ్ల అంటే కేవలం భయం మాత్రమే ఉంటుంది. ఈ రోజు నేను హోంవర్క్ చేయలేదు, టీచర్ నన్ను పిలుస్తున్నారు, మిగతా వాళ్ళు కూడా ఏడుస్తున్నారు, నేను ఏడుస్తున్నాను అని ఆ ఉద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితి. కానీ టీచర్ ఇలా పిలిచి చెక్ చేస్తుండగానే అలానే కూడా సబ్జెక్ట్ కూడా సీసీ ఫుటేజ్ లో కనిపిస్తోంది. అంటే ఒకవేళ షర్ట్ విప్పుతున్నారా లేకపోతే యూనిఫామ్ ని సెట్ చేస్తున్నారా అనే విషయం కూడా పూర్తి క్లారిటీ తెలియాల్సి ఉంది. లక్ష్మి, బాలుడు చనిపోయినది హార్ట్ స్ట్రోక్ అని చెప్తున్నారా వైద్యులు, లేకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలిసాయా? అంటే అక్కడైతే కొంత భయంతోనే దీనిపైన దర్యాప్తు అయితే కొనసాగుతోంది. కానీ యాజ్ పర్ సీసీటీవీ ఆధారాల ప్రకారం మనం చూస్తే ఫుటేజ్ కూడా ఆ క్షణంలో ఆ యూనిఫామ్ ని సర్దుతున్న క్రమంలోనే ఇంకా బాబు గుక్క పెట్టి ఏడుస్తుంటే ఆవిడ చెంప పైన కొట్టారు. ఇమ్మీడియట్ గా బాబు కుప్పకూలిపోయి ఆ టీచర్ మీదే పడిపోయాడు. ఆమెకు కూడా అర్థం కాలేదు అసలు ఏమైంది, ఒక దెబ్బకి ఆ చిన్నోడు ఎందుకు నా మీదే పడిపోయాడు అనే ఒక టెన్షన్ తో ఇమీడియట్ గా స్కూల్ మేనేజ్మెంట్ అయితే బాబుని హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ మార్గ మధ్యలోనే 6 ఏళ్ల చిన్నారి, 6 ఏళ్ల విద్యార్థి ప్రణయ్ తేజ్ కన్ను మూయటం ఇప్పుడు తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది. ఎందుకంటే తల్లిదండ్రులు గాని, కుటుంబ సభ్యులు, బంధువులంతా కూడా కేజీహెచ్ మార్చురీ దగ్గరకు చేరుకున్నారు, ఆందోళన చేపడుతున్నారు. ఖచ్చితంగా స్కూల్ మేనేజ్మెంట్, ప్రత్యేకంగా టీచర్ యొక్క నిర్వాహకం వల్లే తమ బిడ్డ కోల్పోయామని వారంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కఠినంగా స్కూల్ మేనేజ్మెంట్ పైన, టీచర్ పైన కూడా యాక్షన్
చేస్తున్నారు. అయితే ఈ గతంలో కూడా క్రమశిక్షణ దృష్ట్యా అనేక మంది టీచర్స్ పిల్లల్ని కొట్టడం కావచ్చు, లేకపోతే చావు దెబ్బలు కొట్టిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ లో మాత్రం ఆమె ఒక లేడీ మహిళా టీచర్ మామూలుగా వారించారనో, లేకపోతే హోంవర్క్స్ చేయకపోతే, లేకపోతే డిసిప్లిన్ లో పెట్టకపోతే క్రమశిక్షణ తప్పుతారు అని ఆలోచన కావచ్చు, ఆమె కొట్టడం జరిగింది. ఆ కొట్టిన ఒక్క దెబ్బతోనే ఆ బాబు అప్పటికే గుక్క పెట్టి ఏడవటం వల్ల ఆ భయాన్ని తట్టుకోలేని ఆ చిన్ని గుండె అంతలోనే ఆగిపోయినటువంటి ఆ క్షణం ఇప్పుడు తీవ్ర విషాదానికి తావిచ్చిందని చెప్పాలి సాయి. దీనిలో ఎవరిని మనం జడ్జ్ చేయలేం. అబ్బాయికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే అప్పటికే తీవ్రమైన భయంతో గుక్క పెట్టి ఏడవటం వల్ల టీచర్ ఒక దెబ్బ వేసేటప్పటికే బాబు ప్రాణాలు విడిచిపెట్టాడా? ఇదంతా కూడా ఏంటంటే ప్రస్తుతానికి మార్చరీ దగ్గర బంధువులైతే ఒక రకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ని బేస్ చేసుకున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చినాక వైద్యులు ఏదైతే డిక్లేర్ చేస్తారో దాని కారణంగా దాన్ని బేస్ చేసుకొని కూడా ఈ మృతికి ప్రధాన కారణం ఏంటి అనేది కూడా తేలాల్సి ఉంది. మొత్తానికి మాత్రం విద్యాశాఖ అధికారులు కూడా దీనిపైన స్పందించాల్సిన అవసరం కూడా ఉంది సాయి. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి.